కామారెడ్డి జిల్లా కకావికలమైంది. కుండపోత వర్షాలు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా వర్షాలు కుమ్మేయడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో నివాసాలు నీట మునిగాయి. 40 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో ఎక్కడ చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. కాపాడాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కామారెడ్డి పట్టణం పూర్తిగా నీట మునిగింది. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా వరద నీరే. కామారెడ్డి చరిత్రలో ఇంత వరద ఎప్పుడూ రాలేదు. చూస్తుండగానే కామారెడ్డి పట్టణం నీట మునిగిందంటున్నారు స్థానికులు. పట్టణంలోని చాలా కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇప్పటికే జిల్లాలో వర్షం 40 సెంటీమీటర్లు దాటిపోయింది. ఇది క్లౌడ్ బరస్ట్ కంటే ఎక్కువ అనే మాట వినిపిస్తోంది. పట్టణంలోని 10 కాలనీలు నీట మునిగాయి. వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లక్ష్మాపూర్ గ్రామం వద్ద రోడ్డు కోతకు గురై ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. కామారెడ్డిలోని బతుకమ్మకుంట, రుక్మిణికుంట, గాంధీనగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దోమకుండ, భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, తాడువాయి, రాజంపేట తదితర మండలాల్లో వరి పంట నీట మునిగింది. బిక్కనూరు మండల శివార్లోని 44వ జాతీయ రహదారిపై భారీగా వరద చేరి రాకపోకలు స్తంభించాయి. కామారెడ్డి సరంపల్లి హైదరాబాద్ రోడ్డులో వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. तालाब बना हुआ है जिसकी बाउंड्री है, मैं समझता हूँ वो बाउंड्री से कम एक बहुत फ्लो में जा रहा है पानी है. చెరువుల నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ రోడ్లు, కల్వట్టులు తెగిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది. ఇళ్లల్లోకి నీరు చేరి నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. లో లెవెల్ వంతెనలపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డిలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డి పట్టణం నీట మునిగింది. అశోక్ నగర్ లో రైల్వే ట్రాక్ పై మంచి వరద నీరు పారుతోంది. కామారెడ్డి పట్టణంలో కరెంటు కట్ అయ్యింది. వర్షాల కారణంగా రేపు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. రాజంపేట మండలం అరుగుండ గ్రామంలో 41.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజంపేటలో గోడ కూలి ఒకరు చనిపోయారు. వాగుల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నీట మునిగింది. రాజంపేట మండలం షేర్ శంకర్ తండాలో 100 ఆవులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. మాచారెడ్డి, రాజంపేట, దోమకుండ, బిక్కనూరు మండలాల్లో వరి, మొక్కజొన్న, సోయా పంటలు నీట మునిగాయి. భారీ వర్షాల దృష్ట్యా కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మహబూబాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా హైదరాబాద్, కామారెడ్డిల మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. 2 ట్రైన్లను అధికారులు రద్దు చేశారు. మరో 4 రైళ్లను దారి మళ్లించారు. కాచిగూడ, మెదక్, నిజామాబాద్, తిరుపతి ట్రైన్లను రద్దు చేశారు. ఈ రూట్లో భారీ వర్షం కారణంగా పలు చోట్ల పట్టాలపై నుంచి వరద ప్రవహిస్తోంది.